ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ, ప్రతి ప్రశ్నకి మనకు అర్థమయ్యే రీతిలో అర్థం అయ్యేలాగా చక్కగా వివరిస్తూ ఉన్నారు కదా మన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి టాపిక్ ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అర్క వివాహము, కుంభ వివాహము, కదలి వివాహము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అసలు ముఖ్యంగా అవి ఏ ఏ సమస్యలు ఉన్న వారు చేసుకోవాలంటారు? ఇది ఎందుకు చెప్తారు అంటే, జన్మజాతకంలో 2 వివాహాల యోగం ఉంటుంది. ఈ మధ్య చాలా పెరిగిపోయింది ఇది. అంటే మీరు గమనించినట్లయితే ఒక 10-15 ఏళ్ల నుంచి విడాకుల సంఖ్య కూడా పెరిగింది. మీరు గమనించండి, విపరీతంగా. ఇంతకుముందు ఇంత లేదు. 15 ఏళ్ల క్రితం ఇంత ఎక్కువ లేదు విడాకుల డివోర్స్ అంటే అబ్బో ఎక్కడికో చాలా. అసలు ఒక 30 ఏళ్ల క్రితం అయితే ఒక విడాకులు అంటే అదొక పెద్ద, అసలు ఎక్కడ వినలేము. అమ్మో నిజమా, విడిపోయారా అని అనుకునేది. కానీ జరిగిన 10-15 ఏళ్ళకి బాగా పెరిగిపోయింది. అంటే చాలా ఈజీగా విడాకులు ఎందుకు అవుతుంది అంటే, ప్రతి 90% ఆఫ్ జాతకాల్లో 2 వివాహాల యోగం ఉంటుంది. ఈ మధ్య నేను చూస్తుంటాం కదా, 90% ఆఫ్ జాతకాల్లో. మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసేటప్పుడు కూడా ఒక 10 జాతకాలు చూసామంటే మ్యారేజ్ మ్యాచింగ్, అందులో కనీసం 8 జాతకాలు 2 వివాహాల యోగం ఉంటుంది. అవునా? అది ముందే తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. దానికి సప్తమ స్థానము అంటారు. అంటే వివాహ జీవిత భాగస్వామి, ఎవరైతే జీవిత భాగస్వామి ఉంటారో వారి ఆ గ్రహము, వివాహం తర్వాత ఉండేటువంటి గ్రహము ఉంటుంది. అంటే వివాహము, వివాహ జీవితము, ఈ 2 గ్రహాలు గనక దిస్వభావ రాశులు, దిస్వభావ గ్రహాలు అంటారు. అంటే డియోల్టీని, అంటే రెండోది జరిగే ఇలాంటి దాంట్లో ఉండి మొదటి వివాహం విచ్ఛిన్నమయ్యే యోగం గనక వాళ్ళకి జన్మజాతకంలో ఉంటే, అప్పుడు ఏమవుతుంది అంటే వీరికి మొదటి వివాహం విషయంలో విచ్ఛిన్నమై 2వ వివాహం జరుగుతుంది. అందుకని దీనికి శాస్త్రబద్ధమైనటువంటి ఇది ఉంది. అందుకని ఏం చేస్తారంటే, ఒకవేళ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ అలా ఉంటే, ముందు ఈ వివాహం జరిపించి, ఈ అర్క వివాహం జరిపించి దాని తర్వాత వివాహం చేస్తారు. దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే, వీళ్ళు ఏదో ఇప్పుడు ఇరు ఫ్యామిలీస్ ఎంతో కష్టపడి, ఇప్పుడు బాగా సంపన్న పనులు అయితే డబ్బులు ఉంటాయమ్మా, మధ్యతరగతి వ్యక్తి వివాహం చేయాలంటే ఏంటి, రూపాయి కష్టపడి, మొత్తం కష్టపడి వివాహం చేస్తాడు. చేసిన తర్వాత పరిస్థితి ఏమిటి, వాళ్ళకిద్దరికి పడలేదు, గొడవ పెట్టుకున్నారు, ఏం చేస్తాం, సరే విడాకులు ఇచ్చేసేయండి అంటాం. విడాకులు ఇచ్చేయడం సులభం, ఆ కోర్టు చుట్టూ తిరగాలి. ఫ్యామిలీలు ఆ ఇద్దరే కాకుండా ఫ్యామిలీ బాధపడుతుంది, తల్లి తండ్రి ఎంతో సఫర్ అవుతారు. విడాకులు ఇచ్చేవాళ్ళు మామూలుగా ఎవరు, మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం, కుటుంబాలు గొడవలు ఇవన్నీ మానసికంగా ఒక 2 సంవత్సరాలు, సంవత్సరమో 3 సంవత్సరాలు, కొన్ని కేసులు అయితే 10 సంవత్సరాలు జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు పట్టాన్ని ఇవ్వరు, వీళ్ళకేమో కావాలని ఉంటుంది, ఇంకో పెళ్లి చేసుకోవడం కుదరదు. ఇట్లాంటివన్నీ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ అర్క వివాహం అనే ప్రక్రియ చేస్తే వీళ్ళకి ఆల్రెడీ ఒక వివాహం జరిగిపోయినట్టుగా ఉంటుంది. సెకండ్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ కిందకి వెళ్ళిపోయి ఇంకో జరగదు అనమాట వీళ్ళకి ఇబ్బంది అనేది. అయితే దాంట్లో పర్టికులర్గా నిజంగానే 2వ వివాహ యోగం ఉందా లేదో చూడాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే యోగం ఉంటుంది, అది 2వ వివాహం జరగదు అక్కడ. కేవలం కొన్ని రిలేషన్స్ అవుతుంటాయి, ఇవాళ రేపు మనం బయట చూస్తుంటాం, కొన్ని రిలేషన్స్ ఏర్పడి నార్మల్ అయిపోతుంటుంది. అది చూడాలి పర్టికులర్గా. ఎందుకంటే కేవలం అలా ఉన్నంత మాత్రం 2 వివాహాలు అవ్వాలని రూల్ ఉండదు. ఆ దశ రావాలి. మొదటి వివాహం విచ్ఛిన్నమయ్యే యోగం ఉండాలి. విచ్ఛిన్నమయ్యే యోగం లేకుండా ఈ అబ్బాయికి 2వ వివాహం అవుతుందని చెప్పలేము. ఎందుకంటే 2వ వివాహం జరగాలంటే మొదటి వివాహం విచ్ఛిన్నం అవ్వాలిగా. అలా లేని పక్షంలో ఊరికనే ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు అంటుంటారు. ఇట్లాంటివి జరుగుతాయి. ఉంటుంది 12వ స్థానం పాడైతేనే లివింగ్ రిలేషన్స్ లోకి వెళ్తుంటారు చాలా మంది. అది జాతక చక్రం చూసి చెప్పొచ్చు మనం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎంతో, అంటే చూడండి, అబ్బాయి మంచివాడు ఉంటాడు, అమ్మాయి మంచి వాళ్ళు ఉంటారు ఒక్కోసారి, కానీ వాళ్ళ జన్మజాతకంలో ఇలా ఉంది, అప్పుడు ఇది చేసుకోవాలి.
నన్ను చాలా మంది సంప్రదిస్తుంటారు, నేను అవును. చెప్తుంటాను అవును, మీకు చాలా తెలుసు. మంది అడుగుతూ ఉన్నారు. అయితే అవును. గురువు గారు, వివాహం అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి అర్క వివాహాలు చేయొచ్చు అంటే చాలా మంది ఇబ్బందులు పడుతూ వివాహం ఉంటారు. అయిన తర్వాత చేయకూడదమ్మా. చేయకూడదు, చేయకూడదు. వివాహానికి ముందే. వివాహానికి ముందే చేయాలి. ఇంకా జాగ్రత్త. వివాహం తర్వాత ఎందుకు ఏం చేసుకోవడానికి? ఉమ్, ఉమ్. ఓకే. అది వేరు. వివాహం అయిన తర్వాత కొంతమంది ఆ. బాగోనప్పుడు తమిళనాడు సైడ్ మరుమాంగళ్యం ఆ, 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 అంటారు. మరుమాంగళ్య మరుమాంగళ్యం ధారణ. అని అటు సైడ్ పాటిస్తారు, ఇటు సైడ్ అది లేదు వాళ్ళ అది. వాళ్ళే వైఫ్ అండ్ వాళ్ళకి హస్బెండ్ వాళ్ళే మళ్ళీ ఇంకొక ముహూర్తం పెట్టుకొని, ఒక మంచి ముహూర్తం పెట్టుకొని చేస్తారు మరుమాంగళ్య వివాహము అని అంటారు. అంటే మరలా ఇంకోసారి మాంగళ్య ధారణ అది చేసుకోవాలి. వాళ్ళే, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటారు. కానీ ఇదేమో ఇది పెళ్లికి మాత్రం ముందే. ముందే ఒక 3 నెలల ముందు చేసుకోవాలి. ఆహా. ఒక కనీసం ఒక నెల ముందైనా చేసుకోవాలి. అంటే పెళ్లి కుదిరిన తర్వాత చేసుకోవాలా, కుదరక కుదరక ముందే ముందు కుదరక ముందే చేసేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత కుదిరే అవకాశాలు కూడా ఉంటాయంటారా? కొంతమంది ఉంటాయి. పాపం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అవును. వివాహం కోసం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇది చేసుకున్నాకే కుదురుతాయి కొన్ని, ఆహా. అట్లా కూడా ఉంటుంది కొన్ని జాతకాల్లో. ఉమ్. అయితే ఇది ఏంటంటే శాస్త్రోక్తంగా బాగా కరెక్ట్ తెలిసిన వాళ్ళతో చేయించుకోవాలి, ఆ. లేకపోతే అది పనిచేయదు. ఇంకోటి ఎవరంటే ఏంటి, ఇది చేసినంత మాత్రాన కొంతమంది జాతకాల్లో బలంగా ఉంటుంది దోషం. ఆ. అప్పుడు వివాహం చేసుకున్నా కూడా కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. మ్మ్. దానికి ప్రత్యేకంగా లలితాసహస్రనామాలు, నామాల్లో శివకామేశ్వర అంకస్త, శివాస్వాధీన వల్లభాయ నమః గాని, లేకపోతే అంటే వివాహానికి ముందేమో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా చేసుకోవాలి ఈ వివాహం చేసుకున్నప్పటికీ కూడా. దానివల్ల కొంత దోషం పోతుంది. వివాహం తర్వాత ఏమో ఇప్పుడు నేను చెప్పినటువంటి శివకామేశ్వర అంకస్త, శివాస్వాధీన వల్లభాయ నమః చేసుకోవాలి. లేదా ఇంకొకటి ఉంటుంది, వాళ్ళు విడిపోరు కానీ ఏదో తెలియని చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. ఎప్పుడు దూరంగానే ఉంటారు. అలాంటప్పుడు కూడా మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఉమ్. అంటే అమ్మవారి యొక్క నవ్వుల యొక్క ప్రవాహంలో ఆ కామేశ్వరుడు మునకలు వేస్తున్నట్ట. ఉమ్. అంటే చూడండి ఒకసారి, అంటే అమ్మవారి నవ్వులు ఆ కామేశ్వరుడు మునకలు వేస్తున్న అర్థం, దీని అర్థం. ఉమ్. అది చేసుకుంటే కూడా క్లియర్ అవుతుంది. అయితే ఒకటే, జాతక చక్రంలో ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే మా అబ్బాయి జాతకం బాగుందని చెప్పారండి అందరూ, కానీ ఎందుకు ఇలా జరిగింది అంటారు. ఉమ్. ఉమ్. ఆ అబ్బాయికి వచ్చే పార్ట్నర్ జాతకం అలా ఉంటుంది. లేదా ఒక్కోసారి అమ్మాయి జాతకం బాగుందని చెప్పారని అందరూ, కానీ ఎందుకు ఇలా జరిగిందంటే వచ్చే జాతకుడు ఎవరైతే ఉంటారో పార్ట్నర్, వాళ్ళ జాతకంలో దోషంలో వీళ్ళ ఓకే. ఎఫెక్ట్ సో ఇద్దరి జాతకాలు అంటే చూసి. ఎలా అంటే ఉదాహరణ, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారమ్మా. ఉమ్. ఇతను పర్ఫెక్ట్ గానే ఉన్నాడు, కానీ పార్ట్నర్ సరిగా పట్టించుకోలేదు. బిజినెస్ పరిస్థితి ఏంటి, వేస్ట్ అయిపోతుంది. ఉమ్. సరిగా నడవదు కదా. నడవదు. అలాగే వీళ్ళ జాతకం బాగున్నప్పటికీ వీళ్ళకి చేయబోయే జాతకం కూడా ఖచ్చితంగా చూడాలి. ఉమ్. నేను చాలా జాతకాల్లో వీళ్ళది బాగుంది చూడడానికి, కానీ వాళ్ళ జాతకం వివాహ విచ్ఛిన్నాలు, వివాహ దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఎలా జరుగుతుందంటే వాళ్ళు విడిపోరు కానీ జీవితాంతం కొట్టుకుని ఉంటారు. ఆ. ఎందుకు, ఈ జాతకంలో అలాంటిది లేదు కానీ ఆ జాతకంలో ఉంది. అప్పుడు అది ఈ జాతకమేమో ఆపుతుంటుంది, ఈ జాతకమేమో విడిపోదాం అంటుంటుంది. వీళ్ళిద్దరూ ప్రయాణం కొన్ని రోజులు విడిగా ఉండడం, మళ్ళీ కలవడం, మళ్ళీ విడిగా ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా చూసుకోవాలి. దీనికి భయపడాల్సిన పని లేదు. ముందుగా చూసుకొని అది చేసుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. సో కాబట్టి జాగ్రత్తగా వివాహానికి ముందే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఇలాంటివి చేయించుకుంటే సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా అవుతుంది. ఎవరు ఇంత పెద్ద సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద అవగాహన చాలా అవసరం. గురుగారు అవసరం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది అర్క వివాహాలు, కుంభ వివాహాలు, మరి ఇలాంటివన్నిటి మీద అవగాహన ముందే చాలా అవసరం. అంటే ఒకప్పటి వాళ్ళకు ఉండేవి, వాళ్ళు ముందే ఇలాంటి జాగ్రత్తలు పడేవారు కాబట్టి అప్పట్లో ఇలాంటివి లేవనుకుంటా. ఈ రోజుల్లో అసలు ఒక వివాహం అయిందంటే అది జీవితాంతం ఉంటుందా, జీవితాంతం పక్కన పెట్టి 1-2 years కూడా కలిసి ఉంటామా లేదా అన్న ఇదిలోకి వచ్చేసాం. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మన వివాహ బంధం నిలబడాలి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలకి పరిహారాలు మనం ముందే చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇలాంటివి ఎవరంటే వాళ్ళతో కాకుండా సరైన రీతిలో, సరైన పద్ధతిలో ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ ద్వారా మాత్రం వెళ్ళడమే మంచిది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.